అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ నామినీ కమలా హారిస్ దూసుకుపోతున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాసియా దేశాలకు చెందినటువంటి ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా కమలా హారిస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంతతి వ్యక్తులు, అక్కడ స్థిరపడిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కమలా హారిస్ ప్రచారం బృందం విడుదల చేసినటువంటి ఒక వీడియోను తెలుగు పాటతో కూడా రూపొందించారు. సూపర్ డూపర్ విజయం సాధించిన RRR మూవీలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమలా హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ బుటారియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో భారతీయ కమ్యూనిటీకి చెందినటువంటి పలువురు నాయకులు కూడా కనిపించారు. కమలా హారిస్కు ఓటు వేయాలని వారు కోరారు. వేర్వేరు భారత ప్రాంతీయ భాషల్లో కమలా హారిస్కు ఓటు వేయాలని కోరారు. కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమోక్రాటిక్ పార్టీ నేతలు కోరారు. కాగా దక్షిణాసియాకు చెందిన వారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవడా, అరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. దాదాపు 5 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఉంటారని ఓ అంచనా. వీరిని స్వింగ్ ఓటర్లుగా అమెరికా నేతలు భావిస్తున్నారు. అందుకే వారిని ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అధ్యక్ష ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్కు మద్దతుగా కూడా కొత్త మ్యూజిక్ వీడియో నాచో నాచోను విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని అజయ్ జైన్ బుటారియో అన్నారు. ఇక కీలకమైనటువంటి రాష్ట్రాల్లో దక్షిణాసియాలోని ఓటర్లను కమలా హారిస్ అనుకూలంగా మార్చుదామంటూ ప్రకటించారు. విభజన రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ చరిత్రను తిరగరాయడానికి అవకాశం వచ్చిందంటూ బుటారియో కామెంట్ చేశారు.